ఇవి సరిపోవు. ప్రతి సంవత్సరం సరాసరిగా 4000 ఇండ్లన్నా ఇచ్చి రాబోయే 4 ఏళ్ల 15 నుంచి 20,000 ఇందిరమ్మ ఇండ్లు కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో ఇచ్చి ప్రతి పేదవాడిని ఒక ఇంటి వాడిని చేసే బాధ్యత ఈరోజు నేను తీసుకుంటా మీ సోదరుడిగా. ఈరోజు మీరు అండగా నిలబడి మీరు ఆశీర్వదించి ఇక్కడ శాసనసభ్యుని చేస్తే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా మరి అలా నా బాధ్యత ఉంది. ఇక్కడున్న ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి. రాబోయే 4 ఏళ్ల 15,000 నుంచి 20,000 ఇండ్లు ఒక్క కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలోనే ఇచ్చి ఇక్కడి పేదవాళ్ళను ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటాను. ఈ సందర్భంగా చెప్తున్నా. ఇవాళ రేషన్ కార్డులు ఎక్కడికి పోయినా పేదలు మాకు రేషన్ కార్డు లేదంటున్నారు. చంద్రశేఖరరావు గారు గొప్ప మేధావి, 80,000 పుస్తకాలు చదివిండు. వాళ్ళ కొడుకేమో అమెరికాలో చదువుకున్నా అంటాడు. 80,000 పుస్తకాలు చదువుకున్న ఆయన కానీ అమెరికాలో కంప్యూటర్ చదివొచ్చిన ఆయనకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేదలకు రేషన్ కార్డు ఇవ్వాలనే కనీస జ్ఞానం లేదు. 10 ఏళ్ళు ఎదురు చూసిన రేషన్ కార్డులు ఇవ్వలే. అందుకే ఇవాళ ప్రతి గ్రామంలో ఉన్న పేదవాడికి రాష్ట్రం మొత్తంలో 30-40 లక్షల కుటుంబాలకి ఇవాళ రేషన్ కార్డులు లేని ప్రతి వాళ్లకు రేషన్ కార్డు ఇవ్వాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.